మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ విమర్శించారు. రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో సంతకం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో వేలాది టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, నేడు మంత్రి వివేక్ నిర్లక్ష్యం వల్ల రైతులు వర్షానికి తడిసిన ధాన్యంతో అల్లాడుతున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే కొనుగోలు చేపట్టకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని, అలాగే నియోజకవర్గంలో అక్రమ కూల్చివేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు. మీరు వితౌట్ నోటీస్ మీరు ఎట్లా కూలగొడతారు? వాళ్ళతో చర్చించకుండా మీరు ఎట్లా వాళ్ళను రోడ్డు మీదకి తీసుకొస్తారు? వాళ్ళకు ఒక ఆల్టర్నేట్ ప్లాన్ చూపించకుండా, ఏం చేస్తామో చెప్పకుండా, వాళ్ళ కన్సెంట్ లేకుండా, వాళ్ళ సమ్మతి లేకుండా వాళ్ళ ఇండ్లు, వాళ్ళ వ్యాపారాలు కూలగొట్టి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకోండి. ఆల్రెడీ బైపాస్ రోడ్ ఉంది. ఒకవేళ మీరు ఇట్లా ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటే, రోడ్ వైడనింగ్ చేయాలనుకుంటే, ఎవరైతే వాళ్ళు స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళని పిలిచి మాట్లాడండి, చర్చించండి. ఆల్టర్నేట్ ప్లాన్ ఏంది, కంపెన్సేషన్ ఏమిస్తారు, ఎట్లా చేస్తారు, వాళ్ళు ఎన్ని ఫీట్ల వరకు సుముఖంగా ఉన్నారు, ప్రభుత్వంగా మీరెన్ని ఫీట్లు అంటున్నారు, వాళ్ళతో చర్చించి అటువంటిది ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ ఏకపక్షంగా పోలీసులను పెట్టి, బుల్డోజర్లను పెట్టి రాత్రికి రాత్రి కూల్చేసి మాత్రం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ విషయంలో కూడా మీరు పద్ధతి మార్చుకోకపోతే చెన్నూరు పట్టణ పార్టీగా డెఫినెట్గా మేము కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ వ్యాపారస్తులకు, ఆ కుటుంబాలకు మద్దతుగా ఖచ్చితంగా ఆందోళన బాట పడతామని చెప్పి సందర్భంగా నేను మంత్రికి తెలియజేస్తూ ఉన్నా. నేను ప్రజలను కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నా. ఇప్పటిదాకా నాకు జైపూర్కు సంబంధించి కొంతమంది మీడియా మిత్రులు వచ్చారు. వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, 3వ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ పాలన, జైపూర్ పవర్ ప్లాంట్లో చుట్టుపక్కల 9 ప్రభావిత గ్రామాలు ఉంటాయి, ఒక్కరికి ఉద్యోగం ఇస్తలేరు, మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లీలు పుట్నాలు వంచుకున్నట్టు మంత్రి సిఫారసు లేఖలతో ఎవరెవరికో ఉద్యోగాలు పెట్టిస్తున్నారు. నష్టపోయింది మా మండలము, నష్టపోయింది మా గ్రామాలు. అక్కడ ఉండే జైపూర్ కానీ, నర్వా కానీ, దుబ్బపల్లి కానీ, వెంకటాపూర్ కానీ, ఎల్కంటి కానీ, పెగడపల్లి కానీ, షెట్టిపల్లి, ఇందారం, రామారావుపేట, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి 9-10 గ్రామాలు మేము ప్రభావితమై మేము నష్టపోతే ఎవరెవరికో లెటర్లు ఇచ్చి ఎవరెవరినో ఉద్యోగాలలో పెట్టిస్తున్నారు. కొంచెం మీరు వాయిస్ రేజ్ చేయండి అన్న అని కొంతమంది మీడియా మిత్రులు వచ్చి నాకు మా ఇంట్లో కలిసి చెప్పారు. జైపూర్ పవర్ ప్లాంట్లో ఒక సమస్య, చెన్నూరు పట్టణంలో ఒక సమస్య, నియోజకవర్గం మొత్తంలో రైతాంగానికి ఇంకో సమస్య. మరి మంత్రి గారు పదవిలో ఉండి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు తప్ప ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ నియంతృత్వ రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా మీరు ఇటువంటి పద్ధతులు బంద్ చేయాలని చెప్పి నేను మంత్రిని కోరుతా ఉన్నా. తక్షణమే తడిసిన ధాన్యం